వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ విషయంలో 67 ఏళ్ల పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎంవీఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు దాదాపు 1200 మంది వాల్మీకులతో మౌనదీక్ష బొగ్గు లైన్ వాల్మీకి మహర్షికి పూజలు నిర్వహించి ర్యాలీతో వచ్చి మౌన దీక్షలు దాదాపు 3 గంటల పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంవీఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పులికొండన్న, ప్రధాన కార్యదర్శి లాలుస్వామి, ఉపాధ్యక్షులు టీజీ నాగేశ్వరరావు, లాయర్ బోయ సుబ్బారాయుడు, కార్యదర్శి జయరాం, అధికార ప్రతినిధి గోపాల్, మురళీకృష్ణలు మాట్లాడుతూ 1956లో ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు వాల్మీకులను ఎస్టీలుగా ఉన్నవారిని ప్రాంతీయ వ్యత్యాసంతో ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ పేరుతో విడగొట్టి ఏజెన్సీ 5 జిల్లాల్లో వాల్మీకులను ఎస్టీలుగా, మిగతా 8 జిల్లాల్లోని నాన్ ఏజెన్సీ వాల్మీకులను బీసీలుగా విభజించి అన్యాయం చేశారని, ఆనాటి నుంచి పాలకులు పార్టీలు మారుతున్న వాల్మీకులకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ గెలిస్తే ఎస్టీలుగా పునరుద్ధరిస్తామని చెప్పటమే కానీ ఇప్పటికీ చేసింది శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సత్యపాల్, శివాజీ కమిషన్ల ద్వారా రిపోర్టు తెప్పించుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే 2 సార్లు సవరణల 2018లోనే వెనక్కి వచ్చిందని, తర్వాత ప్రభుత్వం మారి 2023లో మళ్ళీ అప్పటి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ద్వారా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా లాభం లేకుండా పోయిందని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం 6 నెలలు దాటినా 2017లో చేసిన తీర్మానం విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పార్లమెంటులో ఆమోదం పొందేలా చూడాలని కోరుతున్న ముఖ్యమంత్రి గారు పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1956కు ముందు వాల్మీకులు ఈ రాష్ట్రంలో ఎస్టీలుగా ఉండేవారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి గారు వాల్మీకులను ప్రాంతీయ వ్యత్యాసంగా 2 వర్గాలుగా విభజించి ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ పేరు పెట్టి ఏజెన్సీలో ఉన్నటువంటి వాల్మీకులనేమో ఎస్టీలుగా, నాన్ ఏజెన్సీలో ఉన్నటువంటి వారి వాల్మీకులనేమో బీసీలుగా విభజించి ఈ రాష్ట్రంలో ఒకే కులాన్ని 2 భాగాలుగా విభజించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చేసిన పాపం ఇవాళ వాల్మీకుల జీవితాల్లో మరి చిచ్చు పెట్టిందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాలక ప్రభుత్వాలు మారుతున్నా మాకు ఓట్లేయండి, గెలిపించండి, మేము ఈ అధికారంలోకి వస్తే ఎస్టీలుగా పునరుద్ధరిస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత మాకు చుక్కలు చూపెడుతున్నటువంటి విధానం మీ అందరికీ తెలుసు. మరి 2017లో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఆ తీర్మానం చేసినటువంటి కాపీని కేంద్రానికి పంపడం జరిగింది. ఆ తర్వాత కేంద్రం ఆర్జీఐ అనే సంస్థ, ఎస్సీ ఎస్టీ కమిషన్లు 2 కూడా కేంద్రం నుంచి మళ్ళీ రాష్ట్రానికి వెనక్కు పంపడం జరిగింది సవరణల పేరు మీద. మళ్ళీ 2018లో సవరణల పేరుతో కేంద్రానికి పంపినప్పటికీ కూడా రెండవసారిగా చిన్న కారణాలు చూపెట్టు మళ్ళీ వెనక్కి పంపడం, ఆ తర్వాత ప్రభుత్వం మారటం, ఆ ప్రభుత్వం కూడా 2023లో అసెంబ్లీలో తీర్మానం చేసి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్టీగా చేస్తామని చెప్పి పంపించినప్పటికీ కూడా అది కూడా కేంద్రం నుంచి వెనక్కి రావడం జరిగింది. ఈ విధంగా మరి ఎవరు డ్రామా ఆడుతా ఉన్నారు, అటు కేంద్రమా ఇటు రాష్ట్రమా మాకు అర్థం కావటంలే. ఓట్ల కోసం గద్దెనెక్కి మా జీవితాలతో ఆడుకుని మమ్మల్ని నాశనం చేస్తున్నటువంటి ఈ పాలక ప్రభుత్వాలకు కూడా మాలో కులంలో ఉన్నటువంటి రాజకీయ కుల ద్రోహులు కూడా ఇక్కడ రాజకీయంగా మమ్మల్ని వాడుకొని వారు కూడా ఆ ప్రభుత్వాలకు ఒత్తాసు పలుకుతూ ఉన్నటువంటి విధానంలోనే మాకు మోసం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి 16 నెలలుగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ కూడా వివిధ జిల్లాల్లో వివిధ వినతి పత్రాలు అన్ని రకాలుగా మా వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని మాట్లాడడం లేదు. అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు మాట్లాడినా, మిగతా ఎమ్మెల్యేలు మాట్లాడినా, పార్లమెంటులో
పార్లమెంట్ సభ్యులు మాట్లాడినా ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాత్రం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా కాలయాపన చేస్తున్నారు. అందుకే ఈ మౌన దీక్ష ఈ రోజు తీసుకోవడం జరిగింది. మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వినతి ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరి పక్షాన 20 లక్షల బోయిలు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి. న్యాయం చేస్తే మీ వెంట నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు రాజకీయాలు అవసరం లేదు, మాకు కావాల్సింది ఎస్టీ పునరుద్ధరణ తప్ప మాకు వేరే రాజకీయాలు మాకు అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించేదానికి ఇదే సరైన మార్గం. ఇప్పుడు మాకిన అన్యాయం జరిగితే మాత్రం ఈ అన్యాయంలో మీరు కూడా భాగస్వాములుగా ఉన్నట్టే భావించాల్సి వస్తుంది. కాబట్టి ఈ అపవాదు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేలా కేంద్రంతో మాట్లాడి చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ మౌన దీక్ష ద్వారా, ఈ 40 లక్షల వాల్మీకుల గొంతిక ద్వారా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించండి. ఈ రోజైనా రేపు పార్లమెంటు సమావేశాలు జరగబోతా ఉన్నాయి, 20 రోజులు జరుగుతాయని చెప్పి పార్లమెంటు సభ్యులు చెప్పడం జరిగింది. గౌరవ పార్లమెంటు సభ్యురాలు ఎంత స్పందించేటప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు మాకు పూర్తిగా సహకారం అందియటం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. గౌరవ పార్లమెంటు సభ్యులు ఇప్పటికే 2 సార్లు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. ఆమె ఎప్పుడు చూసినా మేము మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ఆమె చెప్తుంది, కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మాకు పూర్తిగా హామీ ఇవ్వటం లేదు. కేవలం పార్లమెంటు సభ్యులతో చెప్పినంత మాత్రాన ఇది కాదు, కేంద్రంతో ముఖ్యమంత్రి గారు వాల్మీకుల విషయాన్ని స్పష్టంగా చెప్తేనే మాకు న్యాయం జరుగుతుంది తప్ప ఆయన చెప్పకుండా మౌనంగా ఉంటే మాకు అన్యాయం చేసిన వారిగా మీరు మిగిలిపోతారు. ఇది చరిత్రలో మీకు ఖచ్చితంగా మచ్చగా మిగిలిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై వాల్మీకి. ఎంవీఆర్పీఎస్ మహర్షి వాల్మీకి ప్రజా సమితి అనంతపూర్ జిల్లా అధ్యక్షుడిగా నేను మన పులికొండ అన్న గారి ఆధ్వర్యంలో అనంతపూర్ జిల్లా పెద్దవడుగురు నుంచి రావడం జరిగింది. గత 1956 నుండి ఈ రోజు వరకు మెమోరాండంలో పోరాటాలు ఇలాంటి మా రాష్ట్ర అధ్యక్షులు అయిన పులికొండ అన్న గారి ఆధ్వర్యంలో ఎన్నో జరుపుతున్నాం. ఈ పాలక పరిపాలన ప్రభుత్వాలకి ఒకటే హెచ్చరిక చెప్తా తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వము బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయిన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క వాల్మీకి ఎస్టీ జాబితాను ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఎస్టీల్లో చేరుస్తామని చెప్పి జరుగుతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం చేపట్టడము, ఆ తర్వాత మమ్మల్ని మర్చిపోవడము, ఇది యథావిధిగా జరుగుతున్న సంఘటనలు. కాబట్టి రాబోయే రోజులలో మా ఎంవీఆర్పీఎస్ మా పులికొండ గారి ఆధ్వర్యంలో ఉధృతమైన మా వాల్మీకులను కలుపుకొని రాష్ట్ర నలువైపుల నుంచి వచ్చి ఎక్కడికెక్కడ రోడ్లు నిర్బంధం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని, దీనిపైన కూడా ఎన్నికడిగే ప్రసక్తే ఉండదని మీ మీడియా సాక్షిగా ఈ మా పులికొండ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా తెలియపరుస్తున్నాం. జై వాల్మీకి, జై జై వాల్మీకి. అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకుల్లో ఎంతో అసంతృప్తి ఉంది. ఎందుకంటే 1956లో మేము ఎస్టీలుగా ఉన్నాం, ఈరోజు మేము బీసీలుగా ఉన్నాం. ఒక కులం 2 విధాలుగా ఉండడం రాష్ట్రంలో ఇది ఒక్కటే ఉంది. బహుశా ఏ రాజకీయ పార్టీ నాయకుడు వచ్చినా మమ్మల్ని ఓట్ల కోసము వాళ్ళు స్వార్థంగా వాడుకుంటారు, కానీ మా జాతిని ఉద్ధరించడానికి ఏ నాయకుడు లేడు. మాటలు చూస్తే ప్రతి నాయకుడు ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వాల్మీకులను ఎస్టీగా చేరుస్తామని చెప్పిన ఇప్పుడున్న ఈ సీఎం కానీ, గతంలో ఉన్న సీఎం కానీ, ఏ రాష్ట్రంలో ఎవరైనా కానీ వాల్మీకులు వాడుకుంటున్నారే కానీ వారికి ఏదైతే మాట ఇచ్చామో దాన్ని మాట నిలబెట్టుకుందామనే ఉద్దేశం ఏ నాయకులకు లేదు. వాల్మీకుల్లో ఇప్పుడు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని బహిరంగంగా ఈ రోజు రోడ్లెక్కి ప్రదర్శిస్తున్నాము. భవిష్యత్తులో వాళ్ళను ఇళ్ల ముట్టడించి వాళ్ళ ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టకుండా చేయగల శక్తి కూడా వాల్మీకుల్లో ఉంది. మా ఆవేదన అర్థం చేసుకొని, మా బాధను అర్థం చేసుకొని ప్రభుత్వాలు ఇక్కడైనా మమ్మల్ని గుర్తించి ఏదైతే మాకు గతంలో ఉన్న ఎస్టీనే తిరిగి పునరుద్ధరించామో కానీ మాకేం ఎవరి భిక్ష మేము అడగట్లేదు, ఎవరి దాంట్లో తీసి మాకు ఇవ్వమని చెప్పడం లేదు. కావున ఎస్టీలు గతంలో ఉన్న మమ్మల్ని తిరిగి ఎస్టీలుగా గుర్తిస్తారని కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఈరోజు మౌన దీక్షలతోనే గడిపోయింది. భవిష్యత్తులో ఎటువంటి పోరాటాలకైనా సరే వాల్మీకులు ముందుండి బలంగా పోరాడతారని తెలియజేసుకుంటున్నాము. కాబట్టి మా ఆవేదన అర్థం చేసుకొని మమ్మల్ని ఎస్టీలు గుర్తిస్తారని కోరుకుంటూ జై వాల్మీకి, జై జై వాల్మీకి. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్
పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.